అది చూసే కదా నీ భయం ఇవాళ. అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి, నెగిటివ్ స్టోరీ అలవడం కోసం. అదేమంటాడు, భూతం, భూతాన్ని మళ్ళీ రానివని చెప్పాం, భూతాన్ని తొక్కేస్తాం. భయం, భూతాన్ని తొక్కేస్తాడంట. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఒక ఆయన, ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు. ఎందుకు భయపడతావు? ఆ రాజమండ్రి వచ్చి అట్టాక పెద్దపురం దాకా వచ్చావు కదా, ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి, నీ వల్ల కాదులే, ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకో, నీకు ధైర్యం వస్తుంది. భయపడి చచ్చిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో. అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏం చెప్పి దాని నెగిటివ్లో కూడా పాజిటివ్. ఏంటో డైలాగు? వదలబొమ్మాలి వదలబొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని. అర్థమైపోయిందిగా. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని అడాయాస మీద చెప్పేశాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు. అదేమంటే స్త్రీనిధి ఆ 1500 రూపాయలు నెలకి ఇచ్చేయని కూడా P4 కప్ప చెప్పాడంట. దాని గురించి చెప్తున్నాడు. అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.